రెగ్యులర్ గా కార్ వాడే వాళ్ళు ఫ్యూయల్ ఎంటీ సింబల్ రాగానే ఫుల్ ట్యాంక్ కొట్టిస్తుంటారు. అక్కడే తెలియకుండానే మీరు పొరపాటు చేస్తున్నారు. పెట్రోల్ బంక్ లో ఫ్యూయల్ కొట్టించే సమయంలో ఫుల్ ట్యాంక్ అయిన తర్వాత బంక్ వాడు అడిగే కామన్ ప్రశ్న, సార్ ఆపమంటారా ఇంకా కొట్టమంటారా? అప్పుడు ఇంకా కామన్ గా మనం చెప్పే ఆన్సర్ ఎంత పడితే అంత కొట్టు అని. ఇందులో ఏముంది అనుకుంటున్నారా? అక్కడే సైంటిఫిక్ రీజన్ ఉంది. కారు ఫ్యూయల్ ట్యాంక్ నిండగానే ఆటోమేటిక్ గా సెన్సార్ ద్వారా ఫ్యూయల్ రావడం ఆగిపోతుంది. కార్ల కంపెనీ మ్యానుఫ్యాక్చర్లు కావాలనే ఫ్యూయల్ ట్యాంకులు కొంత స్పేస్ ఉండేలా డిజైన్ చేస్తారు. ఫుల్ ట్యాంక్ తర్వాత జర్నీ మొదలు పెట్టగానే కారు కుదుపులోకి డీజిల్ లేదా పెట్రోల్ కొంత విస్తరిస్తుంది. మీరు ఎప్పుడైనా గమనించారా? పెట్రోల్ కానీ డీజిల్ కానీ ట్యాంక్ లో పోస్తున్నప్పుడు ఒక ఆవిరి లాంటి పదార్థం పైకి వెళ్తూ ఉంటుంది. కార్ ఫ్యూయల్ ట్యాంక్ లో కూడా పెట్రోల్ లేదా డీజిల్ నుంచి అది కుదుపులకు ఉత్పత్తి అవుతుంది. ఆ ప్రెషర్ ని తట్టుకోవడానికి ఫుల్ ట్యాంక్ తర్వాత కూడా కొంత గ్యాప్ ఉంచుతాయి కార్ల కంపెనీలు. కానీ మనం ఆ స్పేస్ ని కూడా ఫ్యూయల్ తో ఫిల్ చేయడం ద్వారా పెట్రోల్ ట్యాంక్ తీవ్ర ఒత్తిడికి గురవుతుంది. కొన్నిసార్లు ఫ్యూయల్ ట్యాంక్ లీక్ అవ్వడం, ఫ్యూయల్ పైపులు లీక్ అవ్వడం, ఇంజన్ లో కూడా రిపేర్లు రావడం జరుగుతాయి. ఎక్కడైనా కారు చిన్న ప్రమాదానికి గురైనా ఈ ఒత్తిడితో పెట్రోల్ ట్యాంక్ పేలిపోతుంది. ఇలా పూర్తిగా ఫ్యూయల్ నింపడం ద్వారా కారు జీవితకాలం కూడా తగ్గిపోయే అవకాశం ఉంది. ఇది బైక్లకు కూడా వర్తిస్తుంది. సో ఇంకోసారి పెట్రోల్ బంక్ లో ఈ ఫుల్ ట్యాంక్ మిస్టేక్ చేయకండి.